ఏంటి సుమా ఈ కూర ఇంత చేదుగా ఉంది? మనిషన్నవాడు ఎవరైనా తింటాడా ఈ కూర? ఇంట్లోనే ఉంటావు కదా, కూర కూడా అండకపోతే ఎలా? ఊరికే ఉంటావు, ఇది కూడా చూసుకోలేకపోతే ఎలా? పాప ఏడుస్తుందనే హడావిల్లో నేను అలా సిమ్లో పెట్టి అలా మర్చిపోయి వెళ్ళానండి, అంతే. ఇక మాడిపోయిందండి, నన్ను క్షమించండి. నువ్వు అన్న మాటలు ఆ కూర కన్నా చేదుగా ఉన్నాయిరా. ఇలానైనా రా భార్యను ఎవరైనా అంటే? అన్న ప్రతి మాట నా సంస్కారానికి ప్రతిబింబం రా. నేను నేర్పిన సంస్కారం ఇదేనా? భార్యను తిట్టమని నేర్పానా నేను? నువ్వు అనే ప్రతి మాట నా సంస్కారానికి ప్రతిబింబం రా. నువ్వు అలా మాట్లాడితే నేను నీకు సరైన సంస్కారం ఇవ్వలేదేమో అని అనుకుంటారు. భర్త అనేవాడు భార్యను గౌరవించాలి. అది ఎలాంటి సందర్భంలోనైనా సరే. కొంచెం ఓపిక, సహనం అనేది ముఖ్యం భర్తకి. ఇంట్లో ఊరికే ఉంటుందని అన్నావు కదా మీ భార్యని. ఇంట్లో ఊరికే ఉంటే టిఫిన్ బాక్స్ ఎవరు పెడుతున్నారు ఆఫీస్కి? మీ పాపను ఎవరు చూసుకుంటున్నారు? నీ ఇంకో పాపను ఎవరు స్కూల్కి పంపిస్తున్నారు? నన్ను ఎవరు చూసుకుంటున్నారు? ఈ ఇల్లునెంత ఎవరు చూసుకుంటున్నారు? ఒక మాట అనే ముందు వెనుక ముందు 10 సార్లు ఆలోచించుకోవాలి. ఒప్పు అంటున్నానా తప్పు అంటున్నానా అనేది. అది నీకు అవగతం అవ్వట్లేదా రా? అమ్మ నన్ను క్షమించు. ఏదో కోపంలో ఆఫీస్ టెన్షన్స్తో నేను సుమతి పైన అరిచాను. క్షమాపణ నాకు కాదురా, నీ భార్యకు చెప్పు. క్షమించు సుమతి. పర్వాలేదండి, ఇలాంటివన్నీ సహజమే. నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. మనిషికి కోపం అనేది వస్తూనే ఉంటుంది. ఆ కోపాన్ని మనం ఎప్పుడు అదుపులో పెట్టుకోవాలి. ఒక మాట అనే ముందు 1కి 2 సార్లు ఆలోచించి అనాలి. ఎదుటి వాళ్ళు బాధ పెట్టేటట్టు అసలు మాట్లాడవద్దు. మనిషి కోపం కంటే అన్నిటికంటే ముఖ్యమైనది సంస్కారం. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఫాలో అప్ చేయండి. సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.